అంటున్నారు? ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది రైతు భరోసా వేసిండు మొన్న. ఇందిరమ్మ ఇంట్లో కూడా ఇస్తానని అంటున్నాడు, ఇంకా రాలేదు. కానీ రైతు భరోసా, రైతు బంధు ఇట్లాంటివి అనేవి కూడా పడలేదు ఎక్కువ ఎవరికి అని అంటారు కదా. పడ్డాయి మాకు పడ్డాయి మేడం. పడ్డాయి. మాది నాగర్ కర్నూలు జిల్లా. పడ్డాయి మాకు. సరే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అప్పుడు కూడా వచ్చినాయి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ రైతులకు లేవు అని అంటున్నారు కదా. అంటున్నారు కానీ మాకైతే రైతు భరోసా పడ్డది. అయితే ఇప్పుడున్న పరిపాలనలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? ఏది ఇప్పుడు ఇంట్లో వస్తే బాగా నచ్చినట్లే. ఇంకా కేసీఆర్ కి ఇంకా రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఇప్పుడు ప్రభుత్వంలోకి ఇప్పుడు వచ్చిండు కాబట్టి కొంచెం ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఏలిండు కాబట్టి అప్పుడు బాగానే ఉన్నది. అది ఆయనకి ఈయనకి తేడా అంటే ఈయన కొత్తగా వచ్చిండు కాబట్టి కొంచెం ఇబ్బంది పరిస్థితి మేడం. అంటే ఖజానా లేదంటుండు కదా, మరి ఇచ్చిన హామీలను నెరవేర్చగలుగుతాడా? మరి ఏమో మేడం, చెప్పలేము. అది ఇప్పుడు 6 గ్యారెంటీల్లో 3 వరకు అమలు చేశాడు. 3 అందాయా మీకు? 3 అంతే మేడం. కరెంటుది ఒకటి అంతే, ఈ అది బస్సులది ఒకటి, ఆ తర్వాత ఇంకొకటి ఫ్రీ బస్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? ఉంది కానీ ఇంకా లేడీస్ మాత్రం పెట్టాడు కాబట్టి ఉంది. థ్యాంక్ యూ అండి.